ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మల్పి బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇదేంటంటే ఉడిపిలోనే ఫేమస్ ఏంటంటే మల్పి బీచ్ అనమాట. గోవాలో కలంగట్ బీచ్ ఎలా ఉంటుందో ఈ ఉడిపిలో మల్పి బీచ్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఇది మనకి శ్రీకృష్ణ టెంపుల్ ఉడిపి దగ్గర నుంచి అయితే 7.5 కిలోమీటర్స్ అయితే మనకు డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది. మొత్తానికి నేను మా ఫ్రెండ్స్ డ్రెస్ కోడ్లో అయితే బీచ్లోకి ఎంటర్ అయిపోయినాము. తగ్గేదిలే అని చెప్పి బ్యూటిఫుల్గా ఉండాలని బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ಇಲ್ಲಿ 2 ನಾಯಿಗಳು ಕೂತಿದೆ ಮಲ್ಪೆ ಬೀಚಲ್ಲಿ. ಇಲ್ಲಿ ಹುಲಿ ಬರ್ತಿದೆ. ಇದು ಹುಲಿ ಇದೆ. ಇದು ಕರಿಚಿರತೆ ಇಲ್ಲಿ ನೋಡಿ. ಇದು ಕೂಡ ದೊಡ್ಡ ಕರಿಚಿರತೆ. ಸರ್, ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ಏನಕ್ಕೆ ನಮ್ಮ ಹುಲಿ ಕರಿಚಿರತೆ ಬಗ್ಗೆ? ಒಳ್ಳೆ ಮನುಷ್ಯ. ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲ ಓಕೆ, ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಕಲರಲ್ಲಿ ಕಮ್ಮಿ ಮಾತ್ರ ಬಿಟ್ರೆ ಎಲ್ಲ ಯಾವ್ದು ಇಲ್ಲ ಅದು ಅಲ್ಲಿ గుణಗಳು సార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదే మల్పి బీచ్. ఇక్కడ నీట్ అండ్ క్లీన్గా కూడా ఉంది. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినాం కాబట్టి అంతగా క్రౌడ్ ఏమీ కనిపించడం లేదు. ఇంకా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే కూడా పెట్టున్నారు. బనానా రైడు, బోటింగు, అలానే ఇంకొకటి ఈ బెలూన్ లాగా ఒకటి వేసినారు. అది దానికి పేరైతే మనకి తెలియదు. నెక్స్ట్ మనకి చూస్తున్నారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా వేసినారు. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే మనకి వాటర్లో తేలే వంతెన అనమాట. నీటిలో తేలే వంతెన. దీనికి పర్ పర్సన్కి వచ్చి 150 రూపీస్ ఉంటుంది. మినిమం 2-3 అవర్స్ కూడా ఉండొచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని బీచ్లో చూసినారంటే చూడడానికి కూడా నీట్గా ఉండదు, కానీ ఇక్కడ అంత నీట్గా ఉందన్నమాట. ఇక్కడ చెప్పులు కానీ షూస్ కానీ ఏం లేకుండా కూడా ఇక్కడ మనం ఉండొచ్చు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మల్పే బీచ్లో అయితే మనం ఎంజాయ్ చేస్తున్నాము. మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా మంది వెరైటీగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూడండి, చాలా మంది బాక్స్ తీసుకొచ్చేసి బాక్స్ లో ఎంజాయ్ స్పీకర్ పెట్టుకొని డీజే లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలానే కొన్ని యాక్టివిటీస్ అయితే ఇలా జరుగుతున్నది. పారేసింగ్, బోటింగ్ కొన్ని చాలా ఉన్నాయి ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నది. ఒక సపరేట్ దానికైతే మనకి సపరేట్ ఫీజెస్ కట్టాల్సి వస్తుంది. ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఇది మంచి లొకేషన్ అన్నమాట. ఎండాకాలంలో ఒక సమ్మర్ లో ఎంజాయ్మెంట్ అనేది సముద్రంలో ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి గోవాలో కాలంగట్ బీచ్ ఎలా ఉంటుందో, ఎలా ఫేమస్, అలానే ఇక్కడ ఏంటంటే మనకి మంగళూరులోనే మల్పే బీచ్ అనేది అంత ఫేమస్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత ఎంజాయ్మెంట్, చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఇంకా ఉత్సాహంగా ఉంది ఎంజాయ్ చేయాలని. ఎప్పుడు నేను పోయి మునుగుతానా బీచ్ లో అయితే చూస్తున్నాను నేను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కెమెరా తీసుకువచ్చి ఈ సముద్రం అలలో ఒడ్డున ఫోటోషూట్లు, సెల్ఫీలు అంతా తీసుకుంటున్నారు. నేను మా ఫ్రెండ్ ముందుకు వెళ్తున్నాడు వాటర్లో. నేను ఈ ఒడ్డున ఉండి అలలను, ఆ సౌండ్ను ఎంజాయ్ చేస్తున్నాను నేను. బీచ్ అంతా కూడా ఎప్పుడు మనం చూడాలంటే ఈవినింగ్ టైంలోనే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడే ఫ్యామిలీస్ కానీ చాలా మంది ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా అప్పుడే ఆ టైంలోనే వస్తారు కాబట్టి మనకి బీచ్ క్రౌడ్గా కనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ టైంలో ఎప్పుడు కూడా అంతగా క్రౌడ్ ఉండదు. అందుకని మా ఫ్రెండ్స్ ఎప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎంజాయ్ చేయాలని చెప్పేసి మళ్ళీ వచ్చాం. ఎందుకంటే మనం ఒంటరిగా వచ్చి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. మొత్తానికి నేను మా ఫ్రెండ్స్ అయితే డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. ఎందుకంటే పక్కన డాన్స్ చేస్తాను చూడడం చూసి మా దగ్గర కూడా మేము కూడా వస్తాం డాన్స్, వాళ్ళకైనా వచ్చే డాన్స్ అని చెప్పేసి ఏదో తగ్గేదని అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్న సౌండ్ బార్ని తీసుకువచ్చి ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఊపైతే ఊపుతున్నాము. చూడండి, ఈ ఎంజాయ్మెంట్ అది ఎప్పుడు కూడా మన లైఫ్లో కొన్నిసార్లు అయితే వస్తుంది, ఎప్పుడు రాదు. दिल के सब टूट से गए नीलों वाले
ఫ్రెండ్స్, మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలానే మన నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ చేయండి.